కోడి పందాలలో 25 లక్షల విలువైన మహేంద్ర తార్ కారును గోల్డ్ మెన్ డేగల నాగేంద్ర గెలుచుకున్నారు. 3 రోజుల పాటు జరిగిన పందాలలో నాగేంద్ర అత్యధిక పందాలు గెలుచుకుని తార్ కారును దక్కించుకున్నారు. తాను మొట్టమొదటిసారిగా జీ తెలుగు న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చానని, అప్పటి నుంచి తనను అదృష్టం వెంటాడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కారు గెలవడం చాలా సంతోషంగా ఉందంటున్న గోల్డ్ మెన్ నాగేంద్రతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఏదైతే జీ న్యూస్ లో తారు గారి గురించి గోల్డ్ మెన్ నాగేంద్ర మన ఇంటర్వ్యూ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పడం జరిగింది. నాకు సెంటిమెంట్ అని 64 పందాలు కానీ 32 దాటి కొడితే ఆయన విజేత అవుతారు. నాగేంద్ర గోల్డ్ మెన్ నాగేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు చెప్పిన సెంటిమెంట్ గెలిచారు, ఎలా ఉంది? కారు కొట్టామండి. మొత్తానికి అందరూ డబ్బుల కోసం ఆడతారేమో, మేము మా కుర్రోళ్ళంతా కూడా ఆనందం కోసం సంక్రాంతి ఆడామండి. సంక్రాంతి సంబరాల కోసమే మాత్రం ఆడాం. సో ఈ విజయం నాతో ఉన్నటువంటి నా మిత్రులకి, నా అభిమానులకి, నా స్నేహితుడు చొల్లంగి రాంబాబు గారికి అంకితం అండి. రండి సార్, మీరు చొల్లంగి రాంబాబు గారు ఈయనకే ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నారు. ఈ స్నేహం అప్పుడు కూడా ఆయనకి అంకితం ఇచ్చాను. నా ఫ్రెండ్ స్నేహితుడు గురు, మీ ముగ్గురు, మా అన్నయ్య అన్నాడు, రాజు గారు, మా బావ. మీరు ఒక మాట అన్నారు మా జీ న్యూస్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, నాకు జీ న్యూస్ సెంటిమెంట్ అన్నారు. సెంటిమెంట్ ఏర్పడింది, ఎలా అనిపించింది? జీ న్యూస్ అనేది మనకి ఈ విషయంలోనే కదండి, చాలా విషయాల్లో సపోర్ట్ చేసింది. ఇంతటి ఉత్సాహాన్ని ఇచ్చి నలుగురిలోని పాజిటివ్ ఇచ్చినటువంటి జీ న్యూస్ యాజమాన్యానికి, ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా మిత్రులకు, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది. మనకంటూ ఒక వీడియో కావాలని అడిగాడు. నైట్ 2 గంటలు కొట్టి అందరికి వచ్చాడండి. 64 పందాలకి మొత్తం మీరు ఎన్నుకుంటారు. ఈ లెక్క ఎలా ఉన్నా కానండి, ఇంకా 7 పందాలు బాకీ ఉన్నాయి. మేము విన్ అయ్యాం. మా ఇంట్లో బాగా తెచ్చింది. నా నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గం. గోల్డ్ మెన్ ఆనందాన్ని మనం చూస్తున్నాం. నిన్న చెప్పారేమో జీ నాకు సెంటిమెంట్, నేను దుబాయ్లో ఉన్నప్పుడు కూడా జీ ప్రోగ్రామ్ చూస్తానని చెప్పారు. అదే విధంగా కూడా జీ తెలుగు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కారు ఉందో ఆయన విజయాన్ని సాధించారో చాలా. అప్పుడు ఎందుకంటే ఆయన అభిమానులు కావచ్చు, ఆయన తండ్రి కూడా పుత్రోత్సాహం, తండ్రి కొడుకు పుట్టినప్పుడు తండ్రి కూడా అక్కడికి వచ్చి ఇంత ఆనందాన్ని పంచుకున్నారు. నిజంగా జీ న్యూస్ సెంటిమెంట్ ని కూడా ఆయన ఇంతమందిని కూడా జీ న్యూస్ కూడా వాళ్ళు అభినందిస్తారు.